హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో మా కడప సైడ్ అయితే వీటిని పప్పు ఉండలు అంటారు. నేను ఉండలు అయితే చేయలేదు కానీ కట్ చేశాను. నాకు ఇష్టమైన మంచి పప్పులతో అయితే ఇలా చిక్కీలు చేసుకుంటానండి. మంచి పప్పులు అంటే పుట్నాల పప్పు నాకు చాలా ఫేవరెట్. ఇవి వేరుశనగ పప్పుల కన్నా కూడా ఇవి చాలా ఇష్టం. నేను చాలా సింపుల్గా తయారు చేసి చూపించేస్తాను మీకు అర్థమయ్యేలాగా. స్టవ్ వెలిగించేసి ఒక మందపాటి కడాయి అయితే పెట్టేసుకోండి. నేను 1 కప్పు పుట్నాల పప్పు తీసుకున్నా కాబట్టి 3/4 కప్పు కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ అనేది. మీకు కావాలంటే కప్పు అయినా వేసుకోవచ్చు. ఇలా బెల్లం అయితే వేసుకోండి. నేనైతే 3/4 కప్పు బెల్లం అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. కొద్దిగా నీళ్ళండి, ఎక్కువేం అవసరం లేదు. ఒకవేళ మీరు ఎక్కువ వేసినారంటే కొద్దిగా పాకం రావడానికి టైం పడుతుంది అంతే, ఇంకేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇలా కరిగించుకోవాలండి బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఈ విధంగా నురగలు వస్తూ ఉంటాయి కదా, అప్పుడు మనము ఇది ఫిల్టర్ చేసుకోవాలండి. నేనైతే చేయలేదు, ఆల్రెడీ సేమ్ ఇదే బెల్లంతో అయితే నేను పూర్ణాలు అవన్నీ చేసుకున్నాను. ఏం లేవు, బాగా క్లీన్గా ఉంది బెల్లము. మీరైతే ఫిల్టర్ చేసుకోండి. షాప్ నుంచి తెచ్చుకున్నప్పుడు మనము చెక్ చేసుకోవాలి కదా, అందులో మట్టి ఇసుక అన్నీ ఉంటాయి. నేనైతే ఆల్రెడీ ఇదే బెల్లంతో 2-3 వంటలు చేశాను కాబట్టి ఏం లేవు, అందుకనేసి ఫిల్టర్ చేయలేదు. మీరు కంపల్సరీగా చేసుకోండి. ఈ విధంగా నురగలు వస్తూ ఉంటాయి. లో టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి. లేత పాకం వచ్చిన తర్వాత ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసేయండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి లేత పాకం అండి. ఇలా ఉండకూడదు. మనకి ఒక 2-3 నిమిషాల టైం అయితే పడుతుంది. ఇలా కదుపుతూ ఉండండి, అప్పుడు మనకి పాకం మొత్తము కరెక్ట్గా అయితే ఉంటుంది. ఒక 2-3 నిమిషాల తర్వాత నేను ఇంకోసారి ఒక ప్లేట్లో వేసి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఇంకొద్దిగా గట్టిగా అయింది కదా, ఇది వచ్చేసి ఇలా అంటే మన చేతికి ఉండలాగా వచ్చేస్తుంది. ఇది వచ్చేసి అరిసెలకు పనికొస్తుంది. ఇలా కూడా కాదు, మనకి ఇంకో స్టేజ్ రావాలి. చూస్తున్నారు కదా, సాగుతుంది. అలా అస్సలు ఉండకూడదు. అలా సాగినప్పుడు వచ్చిందంటే మనకి చిక్కీ అనేది అంత పర్ఫెక్ట్గా రాదు. చిక్కీ అనేది కరకరలాడకుండా సాఫ్ట్గా అయితే ఉంటుంది, బాగుండదు. ఈ విధంగా అయితే మనకు అవసరం లేదు, అందులోనే వేసేయండి. ఇంకోసారి బాగా మిక్స్ చేసేయండి. ఈ స్టేజ్ వచ్చిన తర్వాత ఎక్కువసేపు మనకి టైం అనేది పట్టదండి, చాలా తొందరగా వచ్చేస్తుంది. ఒక 15 నుండి 20 సెకండ్లో అయితే మనకి చిక్కీకి సరిపడా పాకం అయితే వచ్చేస్తుంది. చాలా జాగ్రత్తగా అక్కడ ఉండి చూసుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా గట్టిగా ఉంది. నీళ్ళలో వేసి చూపిస్తున్నాను. ఇక్కడ సౌండ్ వచ్చేలాగా నేను మీకు వినిపిస్తున్నాను, వినండి. అలా సౌండ్ రావాలి. అలా సౌండ్ వచ్చిన వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. లేదంటే ఆ హీట్కే బెల్లం అనేది మాడిపోతుంది. చిక్కీ కూడా అంత టేస్ట్ ఉండదు, కొంచెం వగరుగా చేదుగా అలా వస్తుంది. కలర్ కూడా బ్లాక్ కలర్ అయిపోతుంది. ఆల్రెడీ మనకి ఫ్లేవర్ కూడా వస్తూ ఉంటుంది. బెల్లం ఇంకా మాడిపోతుంది అనే వాసన. అంతవరకు ఉంచొద్దండి. ఇలా మనకి పాకము సౌండ్ వచ్చేలాగా వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి పప్పులు అనేది వేసేయాలి. అది ఏ పప్పులైనా కావచ్చు, వేరుశనగ పప్పులైనా, నువ్వులైనా, లేదా ఇలా పుట్నాల పప్పు అయినా వేసుకోవచ్చు. ఇలా వేసేసి బాగా మిక్స్ చేసేయండి. చూస్తున్నారు కదా, అలా మిక్స్ చేస్తుంటే అలా దారాలుగా అయితే మనకి సాగుతూ ఉన్నాయి. అలా రావాలండి. అలా వచ్చిందంటే పర్ఫెక్ట్గా చిక్కీ తయారైందని అర్థము. చాలా ఈజీ అండి, మనము చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనకి ఏం లేదు, కంగారు పడకుండా రిలాక్స్గా అలా కదుపుతూ చేసుకోండి. మనకి చిక్కీ అనేది రెడీ అయిపోతుంది. మన టెన్షన్తోనే పాకం పడిందేమో, ఇంకా పడాలేమో, పడిపోయిందేమో అనేసి టెన్షన్తో ముందే దించేస్తాము. ఆ టెన్షన్ పడకుండా అయితే వదిలేయండి. అలా సౌండ్ వచ్చేంత వరకు పాకం రానివ్వండి. మీకు అందరికీ పర్ఫెక్ట్గా చిక్కీలు వస్తాయి. బయట కొనాల్సిన అవసరమే లేదు. కాస్ట్ కూడా ఎక్కువ అండి. బయట ఇంట్లో తయారు చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది, హెల్తీగా కూడా ఉంటాము. ఇలా ఒక ప్లేట్కి నూనె కానీ నెయ్యి కానీ రాసేసి, ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా చూడండి అది పక్కకి వెళ్ళిపోతుంది వేస్తూ ఉంటే. బాగా ప్లేట్కి మొత్తం రాసేసి మొత్తం అందులో వేసేయండి. అందులో వేసేసి అక్కడ ఉన్న కడాయికి ఉన్న బెల్లం జిగురు అలాంటిది ఏదైనా ఉంటే అందులోనే వేసేయండి. పాకం ఏదైనా ఉంటే ఇలా మొత్తం తీసి వేసేస్తున్నాను. మనం బెల్లం తురుముకోవడం లేట్ అవుతుందేమో కానీ ఇంకా అక్కడి నుంచి ప్రాసెస్ చాలా ఈజీ, 10 నిమిషాలు చేసేసుకోవచ్చండి.
చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఆ మొత్తం అయితే ప్లేట్లో వేసేసాను కదా, ఇప్పుడు ఒక బౌల్ కానీ గ్లాస్ కానీ వెనక సైడు కొద్దిగా ఆయిల్ అనేది ఇలా పూసేసి ప్రెస్ చేసేయండి మొత్తం ఈవెన్గా. ఇలా చేస్తే బాగా కరెక్ట్గా అనేది అన్నీ సమానంగా ఉంటాయండి. కట్ చేసేదానికి వీలుగా కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా, మనకి బౌల్ కూడా ఎక్కడ అంటుకోవడం లేదు. చిక్కీ అంత పర్ఫెక్ట్గా అయితే తయారైపోయిందండి. ఇది బాగా చల్లారాలి. బాగా చల్లారితేనే మనం కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడైతే కట్ చేసుకోవచ్చు, లేదా చల్లారిన తర్వాత కూడా కట్ చేసుకోవచ్చు. కాకపోతే కొద్దిగా బలం అనేది ఉపయోగించాల్సి ఉంటుంది. గోరువెచ్చగా ఉన్నప్పుడు అలా కట్ చేసిస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా, నేను బౌల్తో సమానంగా అయితే అలా ప్రెస్ చేస్తున్నాను. చాలా వేడిగా ఉందండి, బాగా చల్లారాలి. చల్లారడానికి దగ్గర 15 to 20 మినిట్స్ అయితే పట్టింది. నేను చేసిన ఇందులో మిస్టేక్ ఏంటంటే, ఇంకొద్దిగా వెడల్పుపాటి ప్లేట్లో వేసుకుంటే సరిపోయిండేది. చిన్న ప్లేట్లో వేయడం వల్ల ఏమైందంటే పీస్ అనేది నాకు కొంచెం లావుగా వచ్చింది, అంతేను, ఇంకేం లేదు. అందులో నేను సైజులు కూడా కొంచెం పెద్ద పెద్ద సైజులు కట్ చేశాను. పర్వాలేదండి, 2 తినే కాడ 1 తినేయచ్చు, అంతే కదా. నైఫ్కి కూడా కొద్దిగా ఆయిల్ పూసేసి ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడైతే కట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, చాలా కొంచెం గట్టిగా ఉంది. బలమంతా ఉపయోగపెట్టి కట్ చేయాల్సి వస్తుంది. ఇలా కట్ చేసుకోండి. మీకు ఏ సైజు కావాలో ఆ సైజు, మీకు చిన్నవి కావాలా లేదంటే పెద్ద సైజు కావాలనేది కట్ చేసుకోండి. ఇది స్టోరేజ్ వచ్చేసి ఇంక మీకు తెలిసిందే కదా, ఎన్ని రోజులైనా ఉంటాయి. ఒక కవర్లో కానీ లేదా గాజు సీసాలో కానీ వేసి పెట్టుకున్నారంటే, సమ్మర్ సీజన్లో పిల్లలకి స్నాక్స్ ఏం పెట్టాలా అని ఆలోచించాల్సిన అవసరం లేదు. చిక్కీలు తయారు చేసి పెట్టుకున్నామంటే ఈవినింగ్ ఇచ్చేయచ్చు. ఒక గ్లాస్ పాలు, 1 లేదా 2 చిక్కీలు తినేసామంటే కడుపు నిండిపోతుంది. ఇంట్లోనే ఉండి సతాయిస్తూ ఉంటారు కదా, స్నాక్స్ ఏదైనా పెట్టండి అనేసి, ఇలా చిక్కీలు చేసి ఇచ్చేయండి, చాలా ఇష్టంగా తినేస్తారు. చాలామంది చిక్కీలు ఇష్టపడతారండి, పాపం చేయడానికి వాళ్ళ వల్ల కాదు. అది చాలా ఈజీ. 1 లేదా 2 సార్లు ప్రయత్నించారంటే అందరికీ వచ్చేస్తాయి. చల్లారిన తర్వాత ప్లేటు బౌల్లో తిప్పించేసి ఒక నైఫ్తో అలా తట్టారంటే మొత్తం అయితే వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం వీటిల్ని బ్రేక్ చేయాలి. ఎక్కడి వరకైతే ఘాట్లు పెట్టుకున్నానో అక్కడికి చూడండి, ఈజీగా బ్రేక్ అయిపోతున్నాయి. అదే నేను చేసిన మిస్టేక్. వెడల్పుపాటి ప్లేట్లో వేసేసి చిన్న చిన్న పీసులుగా కట్ చేస్తుంటే సరిపోయిండేది. చూడండి ఎంత లావు వచ్చిందో. నేను మీకు ఈ చిక్కీ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందా రాలేదా అనేసి మీకు సౌండ్ కూడా వినిపిస్తాను. అంత బాగా వచ్చిందండి. నేను చేసిన పద్ధతిలో మీరు చేశారంటే మీకు కంపల్సరీగా వస్తుంది. బయట కొనకుండా ఇంట్లోనే అయితే మనం తయారు చేసుకోవచ్చు. నేను కట్ చేసిన పీసులు లావుగా ఉన్నాయి కాబట్టి ఇలా తుంచుదామని చూస్తే అవి నా బలం సరిపోలేదు, చూపించడానికి చాలా కష్టపడ్డాను. అప్పుడు అనిపించింది పెద్ద ప్లేట్లో వేసుకొని కట్ చేసుంటే సరిపోయిండేది అనేసి. రెసిపీ నచ్చిందా? తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి, ఇదే విధంగా మీకు వస్తాయి. మా కడుపు సైడ్ చేసుకునే పప్పు ఉండలు అయితే రెడీ అయిపోయాయి. మరి నచ్చితే ఈ రెసిపీ తప్పకుండా లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.